వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ఒక ముఖ్యమైన ఇండెక్స్ గురించి తెలుసుకుందాము. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ సెక్టార్లోని ఎమిషన్స్ని మరియు 2070 నాటికి నెట్ జీరో సాధించడానికి నీతి ఆయోగ్ మొదటిసారిగా అన్లాకింగ్ ఏ $200 బిలియన్ ఆపర్చునిటీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనే పేరుతో ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ని ప్రారంభించింది. ఇది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఎలక్ట్రికల్ మొబిలిటీ లక్ష్యాలను సాధించడంలో పురోగతిని ట్రాక్ చేస్తుంది మరియు ఎవాల్యుయేట్ చేస్తుంది. IEMI ఈ పనితీరును అంచనా వేయడం కోసం 3 థీమ్ల ద్వారా 16 ఇండికేటర్స్ని ఉపయోగిస్తుంది. ఈ 3 ముఖ్యమైన థీమ్స్ గురించి చూస్తే అందులో ఒకటి ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్, రవాణా విద్యుదీకరణలో గల పురోగతిని తెలుపుతుంది. రెండవది ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సంసిద్ధత గురించి తెలుపుతుంది. మూడవది EV ఎలక్ట్రికల్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ స్టేటస్, EV పరిశోధన మరియు ఆవిష్కరణల స్థితి గురించి తెలుపుతుంది. ఈ ఇండెక్స్ యొక్క విలువ 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. ఈ 0 to 100 ఇండెక్స్లో స్కోర్ అనేది 65 నుంచి 99 మధ్య ఉన్నప్పుడు దాన్ని ఫ్రంట్ రన్నర్గా, ఈ విభాగంలో ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్ కలవు. స్కోర్ 50 నుంచి 64 మధ్య గల వాటిని పర్ఫార్మర్స్గా పిలుస్తారు. అందులో కర్ణాటక, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాలు కలవు. స్కోర్ అనేది 0 to 49 మధ్య ఉన్న వాటిని యాస్పిరెంట్స్గా పిలుస్తారు. అందులో ఒడిస్సా, రాజస్థాన్, యూపీ, ఏపీ వంటి రాష్ట్రాలు కలవు. గ్లోబల్ ఎలక్ట్రికల్ వెహికల్ షేర్స్లో 2020లో ఇండియా అనేది 1/5 కలిగి ఉంది. అది 2020 నాటికి 2/5కి చేరుకుంది. మరొక ముఖ్యమైన అంశం ఇండియా ఫిలిప్పైన్స్ దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యం. 2025 ఆగస్టు 4 నుంచి 8 మధ్య ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గారు ఇండియాను పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత మరియు అంతరిక్ష సాంకేతికతలకు సంబంధించి ఒప్పందాలు జరుగుతున్నాయి. మొదటిసారిగా 1949లో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమై 2024 నాటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2025 నుండి ఇండియా ఫిలిప్పైన్స్ మధ్య ప్రత్యక్ష విమానాలు నడవనున్నాయి. మరొక ముఖ్యమైన అంశం ఫిలిప్పైన్ జాతీయులకు ఉచిత టూరిస్ట్ వీసా సౌకర్యాన్ని భారతదేశం కల్పిస్తుంది. అంతేకాకుండా బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను తీసుకున్న మొదటి దేశంగా ఫిలిప్పైన్స్ అవతరించింది. ఉపగ్రహ ప్రయోగాలు, సామర్థ్య నిర్మాణం, వాతావరణం, వ్యవసాయ పర్యవేక్షణలో ఇస్రో ఫిలిప్పైన్స్కి సాయం చేస్తుంది. మరొక ఒప్పందంలో భాగంగా కోవాక్సిన్ని ఆమోదించిన మొదటి ఏషియన్ కూటమి దేశంగా ఫిలిప్పైన్స్ అవతరించింది.